నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 19కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూసుకుందాం ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్తో బనకచెర్ల పాపం కేసీఆర్దే, తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. 2016, 2019లో చంద్రబాబు జగన్తో భేటీలో ఈ ప్రాజెక్టు ఆయనే మార్గం సుగమం చేశారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తానంటూ పెద్దన్నగా సహకరిస్తానంటూ హామీనిచ్చారు. ఇప్పుడేమో ప్రాజెక్టుపై మాట్లాడట్లేదంటూ మాపై బురద. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే ఆ పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుదే. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతరం పత్రం ఇవ్వాలి. మోదీ వద్ద పలుకుబడి ఉన్న బాబుకు అనుమతులు భ్రమే. గోదావరి బనకచెర్లపై మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివాదం కొనసాగుతూ ఉంది. అటు ఏపీ వరద నీటిని మేము తీసుకుపోతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ తెలంగాణ దానికి అడ్డుకుంటా ఉన్నారు. ఎందుకంటే మేము గోదావరి ప్రాజెక్టు మీద కానీ కృష్ణా ప్రాజెక్టు మీద కానీ చేపట్టే ఏ ప్రాజెక్టులకు మీరు సరిగ్గా అడ్డుకోవడం జరిగింది. ఏపీ ప్రభుత్వం లేఖలు రాసి మరి అడ్డుకుంది. ఇప్పుడు గోదావరి మీద ప్రాజెక్టు చేపడతామంటే మేము ఎలా మీకు అనుమతులు ఇస్తాం, మేము ఎలా అడ్డుకోకుండా ఉంటామని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళంతా కూడా వాదిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఈ రైట్స్ అన్నీ కూడా ఏపీకి పోతాయి గోదావరి రివర్ మీద అని చెప్పేసి కూడా తెలంగాణ వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. సరే చూడండి, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు బుధవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిశాక సచివాలయంలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం, తీరని ద్రోహం జరిగితే ఆ విషయంలో శిక్షించి ఉరి తీయాల్సింది కేసీఆర్, హరీష్ రావునేనని ధ్వజమెత్తారు. సో ఇదంతా పక్కన పెడితే నిన్న ఆల్ పార్టీకి సంబంధించిన ఎంపీలతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. అంటే బనకచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా అందరూ ఏకతాటిగా వచ్చి దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో కీలక విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఏం జరుగుతుందో కార్యాచరణ కూడా తేలనుంది. మిగతా వార్తలు, ట్యాపింగ్కు అనుమతించారా? ఎస్ఐబి ఇచ్చిన ఫోన్ నంబర్ల జాబితాను పరిశీలించారా? డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్ కుమార్కు సిట్ ప్రశ్నలు. ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు లేఖతోనే అనుమతిచ్చామన్న ఉన్నతాధికారులు. ప్రభాకర్ రావు బృందం తప్పుడు సమాచారంతో ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్టు నిర్ధారణ. మరోసారి ప్రణీత్ రావు విచారణ. ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలు నమోదు. ట్యాపింగ్ బాధితుల్లో వైఎస్ షర్మిలతో పాటు పలువురు వైసీపీ నేతలు. 22న ప్రభాకర్ రావును విచారించనున్న సిట్. 3 బీజేపీ ఎంపీల వాంగ్మూలాల కోసం సిట్ అధికారుల యత్నం. సిట్ ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతూ ఉంది. ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి కూడా రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆయన వీసాను పునరుద్ధరించారు. దీంతో ఆయన సిట్ ముందు ఒకసారి హాజరు కావడం కూడా జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా సిట్ తీసుకుంటా ఉంది. సో ఇదంతా కూడా వ్యవహారం కొనసాగుతుంది. చివరి దశకు ఇంకా రాలేదు. వివిధ విషయాలు బయటపడుతూ ఉన్నాయి, సరిహద్దులు దాటినాయని చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలోనే నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగే కాదు, అటు ఏపీకి సంబంధించిన షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో. మారేడుమిల్లిలో ఎన్కౌంటర్, రవి, అరుణ మృతి. 2 మావోయిస్టు అగ్రనేతలే. మరో నక్సల్స్ అంజు కూడా మృతి. ఖగార్ దాడులతో అల్లూరి జిల్లాలోకి రాక 3 సార్లు తప్పించుకున్న రవి, అరుణ డ్రోన్లతో జాడ తెలుసుకొని ఎన్కౌంటర్. నాడు ప్రభుత్వంతో చర్చల బృందంలో రవి. వరంగల్లో ఆర్ఎస్యు నేతగా మొదలై కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన రవి. మరో కీలక నేత రవి, మావోయిస్టు అగ్రనేత. ఆయన కూడా ఆపరేషన్ ఖగార్లో భాగంగా భద్రతా దళాలు చేపడుతున్న ఎన్కౌంటర్లో ఆయన మృత్యువాత పడ్డారు. ఆపరేషన్ ఖగార్ను ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. నక్సల్స్ ఏరివేతనే లక్ష్యంగా 2026 మార్చి కల్లా నక్సల్స్ రహిత దేశంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఆ దిశగానే వెళ్తూ ఉంది. ఎంత ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, అటు వివిధ రాజకీయ నాయకులు కూడా ఆపండి అని చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం వినుకోకుండా ముందుకు వెళ్తూ ఉంది. ఇందులో భాగంగానే చాలామంది మావోయిస్టు అగ్రనేతలు మృత్యువాత పడుతున్నారు, ఎన్కౌంటర్లు బలవుతూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, చిన్న సభ్యులంతా కూడా చాలా వరకు మరణించడం జరిగింది.
మిగతా వార్తలు. యుద్ధం నేనే ఆప్యా, భారత్ వైపు ప్రధాని మోదీ, పాక్ వైపు ఆర్మీ చీఫ్ మునీర్ ప్రభావవంతంగా పనిచేశారు. కాల్పుల విరమణతో అమెరికాకు సంబంధం లేదని మోదీ స్పష్టం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. కాల్పుల విరమణకు అమెరికాకు అసలు సంబంధం లేదని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తుంటే, అటు అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పుకుంటుండో, లేదు పాకిస్తాను భారత్ని రెండుటిని మధ్య జరిగే యుద్ధాన్ని నేనే ఆపినని చెప్పి ఆయన ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పందం చేసుకోవడంలో నేనే కీలక పాత్ర పోషించానని చెప్పి ట్రంప్ గారు చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. ఇందులో ఏం ప్రధాన వార్తలు ఉన్నాయో. సో ఇదంతా కూడా ఇంతకుముందు చూసాం బనకచెర్లకు సంబంధించి. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం అని చెప్పేసి కూడా. బనకచెర్ల నిర్మాణంలో ఏ రాష్ట్రానికి అన్యాయం చేయం, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పింది. పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, ఎంఎల్ ఖట్టర్తో వరుసగా భేటీ. మెట్రో 2వ దశ విస్తరణపై చర్చలు. బనకచెర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రతినిత్యం మేము కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కానీ మిగతా వాళ్ళతో కూడా భేటీలు జరుపుతా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా ప్రధాన వార్తలు. ఐ లవ్ పాకిస్తాన్, ట్రంప్. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, త్వరలో ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాం, ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పారు. సో అమెరికాకు సంబంధించిన ట్రంప్ ఏం చెప్తా ఉన్నారు, పాకిస్తాన్ భారత్ మధ్య జరిగే యుద్ధాలు మేమే ఆపినాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆర్మీ చీఫ్, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ అమెరికాలో పర్యటిస్తుంటే ఆయన అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు పాకిస్తాన్కు మద్దతుగా ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటాను. ఇటేమో మన భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఏం చెప్తున్నారు, ఆ యుద్ధాన్ని కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ది ఏం లేదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఈయన మాత్రం ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మళ్ళా ఐ లవ్ యూ పాకిస్తాన్ అట. అంటే అమెరికా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. చూడాలి ఇక్కడ ఏం జరుగుతున్నట్టు. వచ్చే మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్, దేశాన్ని నక్సలిజం టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నాం బండి సంజయ్. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ పడబోమని వెల్లడి. హర్యానాలోని మానేసర్లో ఎన్ఎస్జీ క్యాంపస్ను సందర్శించిన కేంద్ర మంత్రి. సిబ్బంది భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన. వచ్చే మార్చి నాటికి 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారతదేశాన్ని నిలపబోతున్నామని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. తెలంగాణకు అన్యాయం జరగనివ్వం, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై ఆల్ పార్టీ మీటింగ్లో చర్చించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు తెలిపారు. బుధవారం ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ తర్వాత సెక్రటరియట్లో మీడియా పాయింట్ దగ్గర ఎంపీలు మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసే ఏ అంశాన్ని కూడా తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి, ఆ విషయంలో ముందుకు వెళ్ళాలి, ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి, ప్రాజెక్టును ఆపేలా కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి తదితర కీలక అంశాలు మీటింగ్లో చర్చకు వచ్చాయన్నారు. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము పాల్గొన్నామని డీకే అరుణ వెల్లడించారు. బనకచెర్ల నిర్మాణం వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. గోదావరి నదిలో తెలంగాణ వాటా నీటి కేటాయింపుల్లో ఎంత మేర వాడుకున్నాము, గోదావరి నదిపై పూర్తి కావాల్సిన ప్రాజెక్టులన్నీ, ఎందుకు వాటిని పూర్తి చేయలేకపోయారు, ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయి అనుమతులు తెచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే విషయాలపై తాము వివరాలు అడిగామని వీరంతా కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిజంగానే అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము, ఆ విషయంలో కేంద్రానికి ఏం చెప్పాలో అది చెప్తాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు. ఈయన ఆల్ పార్టీ ఎంపీస్ తోటి మీటింగ్ జరిగింది. అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో దీనికి సంబంధించి బనకచెర్ల గోదావరి ప్రాజెక్టుకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో కూడిన ఒక వీడియోను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీకు. అసలు బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ఏంది, ఎక్కడ పుట్టింది, దాని పుట్టుపూర్వాలేంటి,
చివరి వరకు ఏం జరగబోతుందన్న విషయాల్ని కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీకు. సో ఇవి జూన్ 19కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెట్ వారు.